నమస్కారం అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరెవరు మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు అనేది ఒక విషయం మనం తెలుసుకుంటే, దేనికి పనికిరాని వాళ్ళు, దొంగలు, ముద్దాయిలు, కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎందుకు మాట్లాడతారంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎలాంటి పనికి మాలినోడికైనా సరే ఫేమ్ వస్తుంది. అంటే విమర్శించే అంత లేకపోయినా, వాళ్ళు అంత దరిద్రంగా ఏడ్చినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం వల్ల వాళ్ళని గుర్తిస్తుంది ఏదో ఒక మీడియా. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ తిడతా ఉంటారు, అలా స్క్రోల్ అయ్యి ఫేమస్ అయిదామని అనుకుంటారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. ఆయన క్యారెక్టర్ని కానీ ఆయన గురించి కానీ మాట్లాడి కించపరిచే అంత గొప్ప క్యారెక్టర్ కానీ అంత గొప్ప వ్యక్తిత్వాలు కానీ ఎవరికీ లేవు. అయితే ఈ మయాన రీసెంట్గా హిందుత్వం గురించి ఆయన చేసిన స్టాండ్ నాకు బాధ కలిగించినప్పటికీ, ఏదైతే హిందుత్వం అంటే కొన్ని చోట్ల ముస్లిమ్స్ మీద అటాక్లు జరుగుతూ ఉన్నాయి, క్రిస్టియన్స్ మీద జరుగుతూ ఉన్నాయి, అలాగే హిందువుల మీద జరుగుతూ ఉన్నాయి. కానీ కలియుగ దైవంగా చెప్పుకోబడే వెంకటేశ్వర స్వామి వారి గుడిలో లడ్డు కల్తీ జరిగిందనే ఆవేదన, అందిట్లో కూడా కల్తీ చేశారనే కోపంతో ఆయన బయటకు వచ్చి నేను నా ధర్మాన్ని పక్షాన నిలబడతాను అని చెప్పారు. అయితే కొంతమందికి అది తీసుకోవడం కష్టమవచ్చు, కానీ ఆయన ధర్మాన్ని ఆయన రక్షించుకోవడానికి సనాతన ధర్మ రక్షకుడిగా నిలబడడం అనేది తప్పేమీ కాదు. కొంతమంది దాన్ని అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం, ఆయన ఆలోచన విధానం ఎవరికి కూడా రాదు. అలాగే కొంతమంది జన సైనికులు ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని, ఆయన అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా ప్రేమను పంచే వ్యక్తి, అందరినీ గౌరవించే వ్యక్తి. ఆయన పూర్తి సెక్యులర్ అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని ఆయన వెంట ఎప్పుడు ఎలా నడుస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా నడవాలి, ఆయనకు అలాగే సపోర్ట్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.